అందరు ఎలా ఉన్నారండి? హౌ ఆర్ యూ ఆల్? ఫీలింగ్ గుడ్? హ్యాపీ? అవునా? చప్పగా అనిపిస్తుంది నాకు. గుడ్, ఎస్, రైట్. అయితే ఈ దినము ఆయన సన్నిధిలో ఏం మాట్లాడాలని నేను ప్రార్థించగా ఒక సన్నివేశాన్ని, ఒక విషయాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ విషయాన్ని నేను పంచుకుంటాను. మొదటిగా ఈ మన 14 చదివినప్పుడు చూడండి, మరణం వరకు ఆయన మనలను నడిపించును అని ఒక మాట రాయబడింది. కోరాహు కుమారు రాసిన కీర్తన. ఈ యొక్క మాటల్లో గొప్ప గొప్ప అర్థం ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని యొక్క మహోన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వారు వర్ణించడం చూశాం. ఆయన కుడి చేతిలో నీతి ఉన్నదని చెప్తున్నాడు. అయితే దేవుని గురించి మనం ఆలోచించిన, దేవుని అనగా చాలామంది అనేక విషయాలలో ఇతరులు కానీ ఎవరైనా కానివ్వండి, దేవుడు అనగా అదొక శక్తి, అదొక మహిమ. సో ఇట్ హ్యాజ్ ఎక్స్ట్రీమ్ పవర్, అంటే బహు గొప్ప శక్తి గలవాడు, ఎక్స్ట్రాడినరీ పవర్ గలవాడు, అన్లిమిటెడ్, అంటే మన శక్తికి మించింది, ఆలోచనకి మించిన శక్తి గలవాడు. ఆయనకున్న సావర్నిటీ అంట, ఆయనకున్న ఘనత కానీ సర్వభౌ అధికారము కానీ ఎప్పుడు తరగనిది అనే ఆలోచనతోటి మనం ఉంటాం. అయితే వాస్తవానికి మనము అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు నీకు తెలియకుండానే, నీకు తెలిసి అవి నీ మీద ఒక సైకాలజికల్గా ఒక ప్రభావం ఉంటుంది. అది ఈరోజు నేను మీ నుండి తీసివేస్తానని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవుడు ఈ యొక్క లోకముని సృజించాడు. ఈ లోకముని సృజించిన తర్వాత ప్రతి ఒక్కటి, అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కటి దెర్ ఈజ్ అ లా అంటాం. దెర్ ఈజ్ ఒక పరిమాణము, లా ప్రకారము అది నడుస్తుందని జ్ఞాపకం చేసుకోండి. అది ఆటోమేటిక్గా ట్యూన్ అంటాం. అంటే నీకు ఇష్టమున్నా లేకున్నా, నీకు కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నువ్వు ఎలా ఉన్నా అది అలా నడుస్తూనే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి ప్రతి సమయంలో ప్రతి కాలమందు జరుగుతుందని సొలొమోను మహారాజు చెప్పాడు. అలానే మనం ప్రసంగి గ్రంథంలో 3:11 ఏమని రాయబడిందంటే, ప్రతిదీ జరగడానికి దేవుడు మానవునికి గొప్ప జ్ఞానము దయచేశాడు, కానీ దేవుని విషయములు తెలుసుకోవడానికి అది చాలదు అని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఏ విషయం అనగా అంటే, మనము సర్వసాధారణంగా నీకు తెలిసో తెలియకనో మనమందరం ఏమంటామంటే, ఒక మాట కామన్ ఉంటుంది మన మధ్యలో, నా తల ఏమంటారండి, నా తల రాత అంటారా లేదా? ఎందుకు నీ జీవితం ఇలా ఉంది అంటే, నాకు తల రాత, నా ఫేట్, నా విధి అని అంటారా లేదా? సో ఇక్కడ ఒక బ్రదర్ మనల్ని హిందీలో అడుగుతున్నాడు, కానీ మనం ఇక్కడ తెలుగు సర్వీస్ అనేది మర్చిపోయాడు. పర్లేదు, ట్రై చేస్తాను, కుదరదు, కానీ మా హిందీ అంత బాగుండదు. अब मर जाएंगे अगर हम बात करें तो हम अगर हिंदी बात करें तो आप भाग जाएंगे. ठीक है, राइट. సో దేవుడు ఆయన ఒక ప్రమాణం చొప్పున, ఒక నిర్ణయం చొప్పున ఆయన చేశాడు. మనమందరము మన జీవితంలో జరిగే విషయాలని ఫేట్ అంటాం, విధి బట్టి జరుగుతుంది అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. దేవుడు మనకు గొప్ప శక్తి ఇచ్చినాడు. ఆ శక్తిని ఈ దినం మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ శక్తిని మొదటి దినము ఎప్పుడైతే మానవుని సృజించిన వెంటనే అది మానవునికి దయచేశాడు. అది మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమనగా అంటే, మనిషి నువ్వు ఏమైతే చూస్ చేసుకుంటావో, అంటే నువ్వు ఏదైతే ఎంచుకుంటావో, ఒకవేళ నువ్వు ఈ దినము ఈ స్థలంలో ఉన్నావు అంటే, యు ఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ పాయింట్ అట్ ఎనీ కాస్ట్. అంటే నువ్వు నీ జీవితం ఎలా మలుపులు తిరిగినా, నువ్వు మంచిగా సెటిల్ అయినా, ఒకవేళ సెటిల్ కాకపోయినా, నువ్వు స్ట్రెస్లో ఉన్నా, నువ్వు వ్యాధిగా ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఈ దినము నీ ఈ పరిస్థితిలో ఉన్నావు అంటే బికాస్ ఆఫ్ సమ్ గుడ్ చాయిస్. నువ్వు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నావు, అలానే కొన్ని చెడు నిర్ణయాలు తీసుకున్నావు. దానికి కారణం చేతనే నీవు ఇక్కడున్నావని జ్ఞాపకం చేసుకో. వాట్ ఎవర్ ద పాయింట్ యు ఆర్, కరెక్టా కాదా?
అవునా కాదా? లేదు నేను గాలికి లేచి వచ్చేసాను అని అనుకుంటారా? లేదు. అలానే నీ జీవితము నీవు తీసుకునే నిర్ణయాల బట్టి ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దినం కొన్ని మీకు నేను చెప్తా. కానీ చాలామంది కొన్ని నమ్ముతారు. ఏంటిది అది? ఫేట్, విధి, అలానే జోడియాక్ సైన్స్ నమ్ముతారు. ఏం నమ్ముతారండి? ఇక్కడ ఎంతమందికి మీ జోడియాక్ సైన్ తెలుసా అండి? నాకు తెలుసు, అందరికి తెలుసు, అందరు తెలుసు. పొద్దున్న కొంతమంది లేచి కానీ న్యూస్ పేపర్స్ ఇప్పుడు లేవు, కానీ ఒకప్పుడు న్యూస్ పేపర్ వచ్చి కానీ ఆ కాలం చూస్తుండే డే ఎట్లుంటుండే అని. చాలామంది నక్షత్రాలను చూస్తూ ఉంటారు. నా జ్యోతిష్కం ఏమిటి, నేను ఏ దినం పుట్టాను. ఒకవేళ న్యూమరాలజీ అంటాం. ఈ న్యూమరాలజీ అంటే నేను ఒకవేళ ఫస్ట్కి పుడితే నేను ఒక లీడర్, సెకండ్కి పుడితే నేను కొంచెం చల్లగా ఉంటా. అటువంటి చాలామంది ఆలోచిస్తా, 3లో నేను ఇలా ఉంటాను, 4లో అలా ఉంటాను అని ఒకలాంటి ఆలోచన ఉంటుంది. అంటే కాన్షియస్గా అన్కాన్షియస్గానే యూ ఫాలో ఇట్, దాన్ని నువ్వు ఫాలో అవుతూ ఉంటావు. తెలవకుండానే ఎవరో చెప్పారు నీకు ఇది సూట్ అవుతుంది, ఈ కలర్ నీకు సూట్ అవుతుంది అంటే అదే కలర్ పదే పదే వేసుకుంటాం. అది అన్నీ మనకు తెలవకుండానే వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్. మనము దాని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటాం. ఎందుకు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము అంటే, చాలామంది కొన్ని చూస్తా మనము వారి జీవితాలు బాగుంటాయి, దీనివల్ల నాకు ఒక శక్తి వస్తుంది. ఈ రంగురాళ్ళు కూడా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు, ఈ రాళ్ళు నాకు ఈ రాయి పెట్టుకుంటే ఏమొస్తుంది, పవర్ వచ్చేస్తుంది అనుకుంటారు. ఈ రాయి పెట్టుకుంటే నాకు కలిసి వచ్చేస్తుంది అనుకుంటారు. ఇటువంటి ఆలోచనలు ఒక్కొక్కసారి ట్రై చేస్తే పోలే. మా లాఫింగ్ బుద్ధ అలానే చూస్తే ఒక ఏదో బొమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకు ఇది అంటే, ఇది మాకేం తీసుకొస్తుంది, ఇట్ గివ్ అస్ గుడ్ లక్, ఫేట్ తీసుకొని వస్తుంది అనుకుంటారు. ఇవి ఏవి కావని బైబిల్ వీటికి విరుద్ధముగా మాట్లాడుతుందని జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఒకవేళ నువ్వు పరిశుద్ధ గ్రంథంను చూసినట్లయితే యెషయా గ్రంథంలో 47:13-14లో ఏమని రాయబడిందంటే, వీటికి విరుద్ధము, వీటిని ఒకవేళ మనం ఆచరించినా, వీటిని ఒకవేళ నువ్వు నమ్మినా దేవునికి నువ్వు అయిష్టునిగా ఉంటావని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు తెలవకుండానే ఏదో తాడు కట్టుకొని ఈ తాడు నాలో గొప్ప కార్యము చేస్తుంది, ఏదో బ్యాండ్ పెట్టుకొని ఈ బ్యాండ్ నాకు ఖతర్నాక్ పనిచేస్తుంది అని ఆలోచిస్తున్నావా, నువ్వు దేవునికి అయిష్టముగా ఉన్నావని జ్ఞాపకం చేసుకో. అందుకొరకే మొదటిగా నువ్వు పుట్టిన తేదీ కానీ, నువ్వు పుట్టిన తల్లిదండ్రులు కానీ, నువ్వు పుట్టిన సమయము కానీ నీ జీవితమునకి అది ప్రభావము చూపదని జ్ఞాపకం చేసుకోండి. యువర్ డేట్ ఆఫ్ బర్త్, నైదర్ యువర్ పేరెంట్స్ నైదర్ ఎనీ వన్ ఆఫ్ యమ్ విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ యువర్ లైఫ్. అది నీవే, అది యు ఆర్ ద వన్ ఫర్ ద రీజన్ ఫర్ యువర్ లైఫ్. నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు తీసుకున్న చాయిస్, నీకు దేవుడు ఒక మంచి పవర్ ఇచ్చాడు. ఏం పవర్ అంటే, ఆదామవకి ఇచ్చాడు, ఈ పండు తినొద్దు అని చెప్పాడు. అలా తినకుండా వారిని ఆపివేయచ్చు. దేవుడు వారిని సృజించాడు, అయినా వారిని ఆపివేయాలంటే దేవుడికి ఒక్క నిమిషమే. అయినా కూడా మానవునికి ఒక చిన్న శక్తి ఇచ్చాడు, ఫ్రీ విల్ అంటాం. ఇక దే కెన్ చూస్ సంథింగ్. అలానే ఈ దినము కూడా నీవు ఆయన సన్నిధిలో ఈ దినం ఇక్కడ ఉన్నావంటే టు చూస్ సంథింగ్, ఒకటి ఎంచుకోవడానికి కోసమై, నువ్వు విని దాంతో నేర్చుకోవడానికి కోసమై నువ్వు ఇక్కడ ఉన్నావని జ్ఞాపకం చేసుకో. నీ జీవితము చాలా అమూల్యమైనదని మొదటగా తెలుసుకోవాలా. నీ జీవితము, చాలామంది నా జీవితం వేస్ట్ అయ్యా అంటారు. నువ్వు వేస్ట్ అన్నప్పుడు చాలామందిని వేస్ట్ ఎక్కడ పడేస్తారండి? ఎక్కడ పడేస్తారు వేస్ట్ని? డస్ట్బిన్లో పడేస్తారు. నువ్వు వేస్ట్ అనుకుంటే నీ జీవితాన్ని డస్ట్బిన్లో వేస్తారు. నీ జీవితం విలువైనది అన్నప్పుడు దాన్ని విలువగా చూస్తారని జ్ఞాపకం చేసుకోండి. మొదటిగా యు షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. నీ జీవితం మీద, నీ మీద ఒక నమ్మకం అనేది ఉండాలి. ఈ నమ్మకము నీకు ఎలా వస్తున్నది? హౌ కెన్ యూ బిల్డ్ దట్ ఫెయిత్ ఇన్ యూ అంటే, చూడండి, ఈ లోకంలో అతి గొప్ప శక్తి ఏంటి తెలుసా? మొదటిగా నమ్మడం, బిలీఫ్ అంటాము. రెండవది విశ్వాసము, ఫెయిత్. నువ్వు విశ్వాసము ద్వారా అనేకమైనవి నువ్వు సాధ్యపరచుకుంటావు అని జ్ఞాపకం చేసుకోండి. బై ఫెయిత్, బై యాక్షన్స్ యూ కెన్ గెట్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో జరగని కార్యాలు కూడా నువ్వు దేవుని శక్తిని నమ్మినట్లయితే
ఆయన నిజముగా ఆయన చేసినది శుభవార్త ఏమిటో ఈ దినం నేను మీకు తెలియపరుస్తాను. దేవుడి ద్వారా నా జీవితంలో ఈ కార్యం అవుతుందని నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ జీవితంలో ఆ కార్యం తప్పకుండా నెరవేరుస్తాడని యేసుక్రీస్తు కూడా ఈ లోకంలోకి వచ్చి ఆయన అనేక మార్లు చెప్పి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఒక స్త్రీ మారు ఒక న్యాయాధిపతి దగ్గరికి వస్తున్నారు. ఆయన దేవునికి భయపడాడు, మనుషులకు భయపడాడు. అయినా కూడా పదే వస్తే ఆయన ఏం చేస్తాడు? ఆమె న్యాయంని తీరుస్తాడు. ఇది ఎవరు చెప్పారంటే ఈ సృష్టికర్త అనే దేవుడు, శరీరధారి వచ్చిన ఈ లోకంలోకి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు. ఈ దినం ఇంకా నువ్వు సాధించలేకుండా ఉన్నావు అంటే అది దేవునిలో కాదు, నీ యొక్క విశ్వాసములో లోపమని జ్ఞాపకం చేసుకో. నువ్వు గట్టిగా నమ్మినట్లయితే సమస్తము సాధ్యం, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే, నువ్వు గెలుచుకోగలుగుతావని ఈ దినం తెలుసుకోండి. అందుకొరకే ఈ విధి, ఫేత్ ఇవన్నీ తీసిపారాయండి, ఇది ఆలోచన తీసిపారాయండి. ఎందుకనగా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒకే దినములో ఒకే సమయంలో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఎవరికి పుట్టారు? బైబిల్లో ఎవరికి పుట్టారు? వీళ్ళిద్దరు ఇస్సాకు, రెబెకాకి ఇద్దరు కుమారులు పుట్టారు. వారు ఎవరండి? యాకోబు, ఏశావు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఏశావుకి జ్యేష్ఠత్వం అంటే మొదటిగా ఆశీర్వాదములకి అర్హుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యాకోబు జ్యేష్ఠుని ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. కానీ ఆశీర్వాదాలు ఎవరు కొట్టేసుకుని వెళ్ళిపోయారు? యాకోబు కొట్టేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు కొట్టేసుకుపోయాడు? ఇక్కడ యాకోబు ఇక్కడ మోసం చేశాడా? ఇస్సాకు రెబెకాల పిల్లలు వీళ్ళిద్దరు. ఇక్కడ యాకోబు ఇక్కడ ఏశావుని మోసం చేశాడా అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక చిన్న సంఘటన మనం చూస్తాం. ఏశావు ఏం చేస్తాడంటే ఒక కూటి కొరకోసమై ఆయన జ్యేష్ఠత్వంని ఆయన ఏం చేస్తాడు? అంపే వేసుకుంటాడు. మనము కూడా కొన్ని విషయాలలో we do the cheap bargaining, cheap decisions for small things in your life. చిన్న విషయాల కోసమై నీవు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటావంటే నీ నిర్ణయము అది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది నువ్వు మర్చిపోయి ఆ చిన్న బార్గెనింగ్ చేస్తావు. ఆ చిన్న బార్గెనింగ్ ఆ క్షణము కోసమై ఆయన ఆకలి కోసం ఏం చేశాడంటే ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. హీ చూస్ ద రాంగ్ థింగ్ అట్ ద సేమ్ పాయింట్. అలానే మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఒకవేళ ఏశావు ఆ దినము ఆ సహోదరునితో యాకోబుతో ఏం చేశాడు? ఆ చిన్న మిస్టేక్ చేశాడు. అందుకొరకే ఆయన జీవితములకి ఏమైంది? ఆయన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదములకి దూరమయ్యాడు. అలానే చూస్తే యోసేపును చూద్దాం. యోసేపు దేవుడు దీవించి ఆశీర్వదించాడు, దేవుడు తోడై ఉన్నాడు యోసేపుకి. అయితే ఆయన ఒక స్లేవ్గా, బానిసగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అయితే ఆ దినము పోతీఫరు భార్య ఆయన ఎంతగా ఆయనను ఆశించినను యవనుడు అయినా కూడా దేవునికి భయపడి అక్కడ ఏం చేశాడండి? ఆయన హీ నెవర్ చూస్ ద రాంగ్ థింగ్ ఇన్ హిస్ లైఫ్. పోతీఫర్ భార్య ఈయన ఎంత వేధిస్తున్నా కూడా ఆయన నిష్టగా నికట్టుగా ఉన్నాడు. అందుకొరకే ఆ దేశమునికి ఆయన ఏమయ్యాడండి? ప్రధాని అయ్యాడు. మనము బైబిల్లో చూస్తూ ఉంటే అలా అనేకులు, రాజు అయిన సౌలు కూడా ఏం చేశాడు అంటే దేవుడు సౌలుని రాజుగా అభిషేకించాడు. కానీ తొందరపాటు, వితౌట్ పేషెన్స్, ఇంకా సమయాలు రావట్లేదే, సమయాలు రావడానికి ఇంకా సమయం అవుతున్నది కదా అని ఆలోచించి ఆయన ఏం చేశాడు? బలిని అర్పించాడు. తొందరపాటు నిర్ణయం. చాలామంది మన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయం, ఎమోషన్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఒక్కొక్కసారి నీవు తెలియకుండానే నీ యొక్క భయముతోటో ఫియర్ తోటో నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు. ఆ నిర్ణయము నీ జీవితాన్ని అది ఏం చేస్తుందంటే తప్పు దారిలోకి తీసుకొని వెళ్తుందని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు చూడండి, కీర్తనలు 86:11. దావీదు, యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము.
86:11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ నీ మార్గములు నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నా హృదయమునకి ఏకదృష్టి కలగజేయము. హల్లెలూయా. మొదటిగా మన హృదయమునకి ఏకదృష్టి కలగాలని నువ్వు ఆశ కలిగి ఉండాలి. ఎందుకనగా అంటే మనము జీవించే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నావో నీకు అనేకమైన ఆలోచనలతోటి నీవు నీ మార్గమని తప్పించుకున్నట్టు నువ్వు అనేకమైన తప్పుదారులోకి వెళ్ళడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. కనుక నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ పరిస్థితిని బట్టి నీకున్న సిచ్యువేషన్ బట్టి నువ్వు ఎప్పుడు కూడా డిసిషన్ని తీసుకోకూడదు అని జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఎమోషన్స్ తోటి డిసిషన్ తీసేసుకుంటారు. ఎమోషన్స్లో కోపంగా ఉధృతంలో కొంతమంది డిసిషన్ తీసేసుకుంటారు. స్పాట్ డిసిషన్ తీసేసుకుంటారు, చూజ్ చేసుకుంటారు. కొంతమంది అయితే ఏదో ఒక ప్రెషర్లో స్ట్రెస్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అలా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఒకవేళ మీ పరిస్థితి బాగా లేదు అనుకుంటే మీరు అనుకోవచ్చు, ఈ నిర్ణయం తీసుకొని నేను తప్పు చేశానే అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. దాన్ని చేపట్టి నీ జీవితం ఇలా ఉందని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈ దినము నీ గొప్ప శుభవార్త చెప్తున్నాడు. ఏమా శుభవార్త అని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త ఒకసారి తీసి చదువుదాం. జాన్ చాప్టర్ 3:18 ఒకసారి చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉంచువానికి వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటకి అర్థం ఏమనగా అంటే చిన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయం నేను చెప్పాలనుకుంటున్నానంటే మన జీవితంలో ప్రతి ఒక్కరూ పర్ఫెక్టా? ప్రతి ఒక్కరము మనం పాపము లేకుండా, నీలో దోషము లేకుండా, నువ్వు తప్పు నిర్ణయాలు లేకుండా నువ్వు తీసుకోకుండా ఉన్నావా అంటే లేదు. బైబిల్ మనకు ప్రతి ఒక్కరు ఏదో పాపము చేసి ఉన్నారు, నీలో పాపము లేదు అంటే నువ్వే మోసపరుచుకుంటున్నావని కూడా బైబిల్ సెలవిస్తుంది. అయితే నీ పాపం విషయమై ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు పశ్చాత్తాపడినా కూడా నువ్వు దాని నుండి నా విధి ఇంతే, నేను చేసిన తప్పుకి నా జీవితము నేను ఇది అనుభవించాల్సినదే, ఇది పనిష్మెంట్ నా జీవితంలో రావలసినదే అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు మనకి ఈ లోకమును సృజించిన తర్వాత దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునికి పంపించాడు. అందుకొరకే 16 ఒకసారి చదువుదాం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనని మనల్ని అనుగ్రహించును. హల్లెలూయా. నీవు నశించకుండా ఉండడానికి నువ్వు తీసుకున్న ఆ బ్యాడ్ చాయిస్, ఏదైతే తప్పుడు నిర్ణయాల నుండి నువ్వు నశించకుండా ఉండడానికి కోసమై ఈ లోకమునకి రక్షకుడుగా యేసుక్రీస్తు వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నువ్వు ఆయనని విశ్వసించినట్లయితే నీ పైన ఏదైతే తీర్పు తీర్చబడినదో దాని నుండి నువ్వు తప్పించుకుంటావని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నీవు ఎటువంటి నిర్ణయం తీసుకున్నాను, నువ్వు ఎటువంటి తప్పుడు జీవితంలో నీ తప్పు నిర్ణయం తీసుకున్నాను, ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఏమనగా అంటే దేవుడు నీకు మంచి అవకాశమని దేవుడు దయచేస్తున్నాడు. అవకాశం ఏమనగా అంటే నీ హృదయంలో నువ్వు చేసిన తప్పుకి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ అడిగి, అయ్యా నేను చేసినది బహు ఘోరమైన తప్పునైనా పాపమునైనా అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని, అయ్యా నేను తీసుకున్న నిర్ణయం చాయిస్ నా ముందు 2 మంచి ఆలోచనలు ఉన్నాయ్యా, నాకు ఈ మార్గం ఉండే. ఎందుకనగా అంటే జీవితం ఎలాంటిది అంటే నేను ఒక విజువల్ చూపాలనుకుంటున్నాను మీకు. మేజ్
జీవితం అనేది మనకు మేజ్ లాంటిది. అంటే నువ్వు ఎటువైపు వెళ్ళాలనో నీకు తెలియకుండానే నువ్వు జీవిస్తూ ఉంటావు. ఏది సరి అయిన నిర్ణయము, ఏది సరికాని నిర్ణయం అనేది నీకు తెలియదు. అయితే అందుకొరకే నేను నడిపించువాడు నీ జ్ఞానముని ఆధారము చేసుకోకుండా నువ్వు దేవుని జ్ఞానమందు ఒకవేళ నీ జ్ఞానము కొరువైనట్లయితే యాకోబు పత్రిక 1:5లో నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నువ్వు అడిగినట్లయితే నీకు ధారాళముగా దేవుడు దయచేస్తారన్నాడు. నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలను బట్టి నీ జీవితం ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు సరైన రీతిలో నువ్వు జీవించాలి అంటే, నువ్వు పాత తీసుకున్న నిర్ణయాల నుండి నువ్వు తప్పించుకోవాలి అనుకుంటే, ఈ దినము నేను నడిచే త్రోవ నేను సరైనదా అని ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, కీర్తన 32:8 ఏమని రాయబడిందంటే, నీకు ఉపదేశమును చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అని చెప్తున్నాడు. దేవుడు నువ్వు నడవలసిన త్రోవని దేవుడు నీకు బోధిస్తాడు. తీసుకోవాల్సిన నిర్ణయాలని దేవుడు నీకు చూపిస్తాడు. నీ జీవితము ఎట్లు త్రొట్టిల్లకుండా నువ్వు జీవించేంత కాలము నువ్వు చేసినదంతయు నీకు సఫలమవుతుందని జ్ఞాపకం చేసుకోండి. మనము చాలా మట్టుకు మనం తీసుకున్న నిర్ణయాల బట్టి, నీ జీవితంలో నువ్వు తీసుకున్న చెడు నిర్ణయాల బట్టి, నా జీవితము ఇక్కడ ఆగిపోయినదే, ఇక్కడ దీనికి నాకు ముందు త్రోవ లేదా అని ఆలోచించవచ్చు. కానీ ఒకవేళ నువ్వు రక్షకుడైన యేసు క్రీస్తుని విశ్వసించినట్లయితే నీకు గొప్ప వార్త ఏమిటంటే, నీ మీద తీర్పు తీర్చబడదని జ్ఞాపకం చేసుకోండి. ఆ తీర్పు నుండి నువ్వు తొలగిపోయావు. నీవు మరి ఒక్కసారి ఈ లోకంలో నువ్వు ఆయన ద్వారా నిత్య జీవం నువ్వు పొందాలనుకుంటున్నావో, ఆశీర్వాదములు ఏవైతే నువ్వు పొందాలనుకుంటున్నావో, మరి ఒక్కసారి ఆ దారి నీకు తెరిచే ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇంకనూ నువ్వు నమ్మనట్లయితే, ఇంకనూ ఆయన విశ్వసించినట్లయితే, ఆ కార్యం విషయమై ఇది నా జీవితంలో ఇలానే జరుగుతుంది అని నువ్వు అనుకున్నట్లయితే, ఆయన రక్షణలో నాకు ఈ తప్పుకి నాకు క్షమాపణ లేదు అని నువ్వు ఆలోచించినట్లయితే, నువ్వు చేసిన తప్పుకి నీకేమున్నది? ఆల్రెడీ నిజ మీద తీర్పు తీర్చబడినదని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము మనము ప్రతి ఒక్కరము ఈ సమయంలో ఇక్కడున్నా, ఈ దినము ఈ సమయంలో మీరు మంచి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉన్నారు. ఆ దినము దానియేలును కూడా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పారు. లేకపోతే నేను సింహము బోన్లో వేసి వస్తారని చెప్పారు. కానీ దానియేలు ఏం చేశాడండి? నేను సింహం బోన్లోనైనా వెళ్తాను, కానీ నేను నీకు నమస్కరించును అని చెప్పాడు. నేను 3 మార్లు తప్పకుండా ప్రార్థన చేస్తానన్నాడు. అని తీసుకున్న నిర్ణయానికి దేవుడు సింహం నోర్లనే మూపిచ్చేశాడు. ఈ దినము తీసుకున్న నిర్ణయం బట్టి నీ జీవితంని దేవుడు ఘనపరుస్తాడని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము దేవుని సన్నిధిలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దేవునికి ఇష్టమైన నిర్ణయము, ఆయన మీ జీవిత కాలము మిమ్మల్ని నడుపుతాడని జ్ఞాపకం చేసుకొని మీరు దృఢముగా మీ జీవితముని ఆయన మీద ఆధారపడి ఆయన అందే మీరు విశ్వసించి మీ సుబుద్ధిని ఆధారపరచుకోక మీ పూర్ణ మనసుతో ఆయన యందు మీరు విశ్వాసం కనపరిచినట్లయితే మీ జీవితంలో ఈ దినం వరకు మీరు చేసిన ప్రతి ఒక్క తప్పిదమని దేవుడు కొట్టివేయడానికి కోసమే ఆయన ఈ లోకమునకి రక్షకుడుగా వచ్చాడు. ఆ రక్షణ వార్తని ఈ దినము మీ ముందర దేవుడు మీ ముందర ఉంచుతున్నాడు. ఆ శుభవార్తని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాన్ని మార్చడానికి కోసమై దేవుడు ఆశ కలిగి ఉన్నాడు.